Hey guys, welcome back to my channel. This is Sudha Verma. Welcome back to one more vlog. మీలో చాలా మంది కొడైకెనాల్ వ్లాగ్ చూసి ఉంటారు కదా. ఇందులో ఒక 2-3 క్లిప్స్ యాడ్ చేసా. ప్లీజ్ ఎంజాయ్. Come on, Madan, you don't miss. కాదు ఇందాక కింద పడ్డది కదా, ఆమె అడుగు పోయి మీ ఒపీనియన్ ఎట్లుంది అని. My opinion is there is very cool because there is water, no. ఇక్కడ పడితే రుబ్రోలు పడ్డట్టు no pelli, no sovam, nothing future in future. Okay, bye guys. Bye bye. Ready? Scene one. అంత బాగానే ఉంది కానీ ఎందుకు ఇన్ని రోజుల తర్వాత ఈ వీడియో పెడుతున్నా అని అనుకుంటున్నారా? సో యాక్చువల్గా మేము వెళ్ళిన అంటే లైక్ మోస్ట్లీ షూట్స్కి అలా వెళ్తాం, బట్ ట్రిప్స్లలో దిస్ వాజ్ థర్డ్ ట్రిప్ ఐ థింక్ సో. బట్ యునో ది సాడ్ ట్రిప్ అంటే నా లైఫ్లో ఇదేనేమో. అంటే ఇప్పుడు కూడా నేను ఇది ఎందుకు పెడుతున్నా అంటే మేబీ ఈ వీడియోలో నేను కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తా అండ్ మాకేం జరిగింది, మేమేం గోత్రు అయినామో చెప్తా. అండ్ కొన్ని వీడియోస్ కూడా నేను ర్యాండమ్గా పెడతా. ఆ వీడియోస్ పోతే నేను అసలు మేబీ ఆ మెమొరీస్ కూడా నాకు ఉండవు కదా, ఎందుకంటే అఫ్ కోర్స్ హిల్ స్టేషన్స్ కానీ అవన్నీ ఎంత బ్యూటిఫుల్ ఉంటాయి. నాకైతే లిటరలీ చూసి బోర్ వచ్చింది. అంటే నేచర్ అనేది ఎప్పుడు బోరింగ్ ఏమి ఉండదు, బట్ ఈ హిల్స్ మౌంటైన్స్ అంటే ఇక చూసి ఇంకా ఇప్పుడు వెళ్ళినా కూడా ఏముంది అన్నీ చూసినదే కదా అన్నట్టు అనిపిస్తుంది. బై ది వే మేము ఎక్కడున్నాం అనుకుంటున్నాం, వీఆర్ ఇన్ కేరళ అనమాట. సో దిస్ ఈజ్ అవర్ స్టే. అంటే లాస్ట్ టైం మేము ఒక 2 షూట్స్కి వచ్చినప్పుడు కూడా మేము ఇక్కడే స్టే చేసినాం. అండ్ నాకు చాలా ఫేవరెట్ కూడా, ఎందుకంటే పక్కనే లైక్ హిల్స్ అవన్నీ లైక్ ఆ వ్యూ కానీ అంత బాగుంటుంది అండ్ స్టే కూడా చాలా బాగుంటుంది. హీ ఈజ్ అవర్ డ్రైవర్ ఫర్ ద ట్రిప్ అనమాట, ఓన్లీ ఇన్ కేరళ. లైక్ ఏంటంటే ఇంకా మేము అప్పటికే అందరం టైర్డ్ అయి ఉన్నాం అండ్ దట్టు లైక్ మొత్తం ఘాట్ రోడ్స్ ఉంటాయి కదా. అండ్ మేము ఎందుకు గైడ్ని తీసుకున్నాము అని అంటే మనం ప్లేసెస్ చూసుకొని వెళ్ళడం అదంతా టైం వేస్ట్ కదా. సో గైడ్ ఉంటే ఇట్స్ ఈజీ. అంటే బై ది వే తను చాలా మంచిగా చూసుకున్నారు డ్రైవింగ్ అదంతా అండ్ చాలా కంఫర్టబుల్గా ఉండే. ఇట్స్ అరౌండ్ 500 ఏమో అంతే. లైక్ మనకి ఆల్మోస్ట్ ఒక 11 to 13 ప్లేసెస్ చూపించినారు. మోస్ట్లీ అన్ని వ్యూ పాయింట్స్, కొన్ని లైక్ గార్డెన్స్ అవి మేము కొన్ని స్కిప్ చేసినాము. అంటే వ్యూ పాయింట్స్ అంటే ఎవ్రీవేర్ ఇస్ లైక్ సేమ్ కదా, కొన్ని చూసినాం అన్నమాట. కొన్ని ఎక్స్పీరియన్సెస్ బాగుండే. బట్ మీరు అంటే బెస్ట్ వే నేనేం చెప్తా అంటే ఇన్ కేస్ మీరు ఓన్ వెహికల్లో వెళ్తే మాత్రం మంచిగా డ్రైవర్ని తీసుకొని వెళ్తే చాలా బెటర్గా ఉంటుంది. మీరు టైర్డ్ అవ్వరు అండ్ మోర్ ఓవర్ చాలా రిలాక్సింగ్గా మీరు చూసుకోవచ్చు. అంటే ఎవ్రీవేర్ మనకి పార్కింగ్ కానీ అదంతా ప్రాబ్లం ఉండదు. మెయిన్ లోకల్ డ్రైవర్స్ ఉంటే ఏంటంటే మీరు ఏ ఏరియాకి వెళ్ళినా మీకు అక్కడ ఏ ప్రాబ్లం ఉండదు. అండ్ లుక్ ఎట్ ద వ్యూ. యాక్చువల్గా ఎంత క్రేజీ ఉండే అంటే లిటరల్గా అంటే నేను ఇప్పుడు ఇంత హ్యాపీగా చెప్తున్నా, బట్ యా అఫ్ కోర్స్ నేను అప్పుడు కూడా ఎంత ఆ సిచ్యువేషన్లో ఎంత గోత్రూ అయినా కూడా ఓకే ఐ విల్ బీ హ్యాపీ. అట్లీస్ట్ నేను వచ్చినందుకు అని చెప్పాను. అది ఆ డే మేము ఇంకా అట్లా చూడాల్సి వచ్చింది. బట్ బిఫోర్ డే ఇస్ లైక్ ఓ మై గాడ్, నేను ముందు చెప్తా. అండ్ ఇక్కడ కేరళలో ఆల్మోస్ట్ 30 to 36 ఎస్టేట్స్, టీ ఎస్టేట్స్ మొత్తం టాటా వాళ్ళవే అంట. అండ్ మేము మాట్లాడుకున్న డ్రైవర్ ఈజ్ వెరీ ఫ్రెండ్లీ అండ్ ఓ మై గాడ్ ఆయనకి
చాలా చాలా అంటే మేబీ వాళ్ళు అక్కడ ఉంటారు కాబట్టి మేబీ వాళ్ళకి అదంతా నాలెడ్జ్ ఉండుంటుంది. బట్ చాలా ఫ్రెండ్లీ అండ్ ఇందాక చెప్పా కదా లోకల్ డ్రైవర్స్ ఉంటే ఏంటి అంటే మీకు ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా ప్రతిసారి వాళ్ళతో మాట్లాడడం వీళ్ళతో మాట్లాడడం పెద్ద ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే వీళ్ళు లోకల్లో ఉండే వాళ్ళే కాబట్టి వాళ్ళు చూసుకుంటారు. అండ్ ఏదైనా ప్లేస్కి వెళ్ళినప్పుడు కూడా ఇట్స్ ఈజీ. అంటే మనం స్పెషల్గా ఎక్కడ పార్కింగ్ చేయాలి అది చేయాలి అనే కంటే వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళే పార్క్ చేసుకుంటారు. మనం జస్ట్ వెళ్ళి ఆ వ్యూ ఎంజాయ్ చేసి వస్తే అంతే, దట్స్ ఇట్. సో కేరళలో బ్యూటీ ఏంటంటే ఎస్పెషలీ టీ ఎస్టేట్స్ అండ్ మౌంటైన్స్ కోర్స్ మనం ఇంకా వేరే ప్లేసెస్లో కూడా లైక్ విసి అనమాట. అంటే చాలా లైక్ హిల్ టాప్ ఏరియాస్ ఆర్ హిల్ టాప్ టూరిస్ట్ ఏరియాస్ చాలా ఉంటాయి. బట్ ఎస్పెషల్లీ కేరళ ఈజ్ ఆల్ అబౌట్ టీ ఎస్టేట్స్. ఎంత బ్యూటిఫుల్ ఉంటాయి అంటే మన లైఫ్లో చిన్న బ్రేక్ అనేది అవసరం కదా, అది ఇలాంటి బ్యూటిఫుల్ బ్రేక్ అయితే లైక్ మైండ్ అండ్ సోల్ కూడా చాలా రిఫ్రెషింగ్ ఉంటుంది. సో అంత వర్క్ స్ట్రెస్లో ఇలాంటి ప్లేసెస్ అప్పుడప్పుడు అయినా మనం వెళ్తే ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. హీఈస్ వన్ అండ్ ఓన్లీ ఫంకీ ప్రవీణ్. అప్పుడప్పుడు ఇట్లా పిచ్చోన్లాగా పిచ్చి పట్టినట్టు బిహేవ్ చేస్తాడు. ప్లీజ్ డోంట్ మైండ్. ప్రవీణ్కి లొకేషన్తో సంబంధం లేదు, సిచ్యువేషన్తో సంబంధం లేదు. వాళ్ళు ఏదో ఫోటో దిగుతుంటే అంటే ఆ ట్రిప్లో అని కాదు, సమ్వేర్ అక్కడ ఏదో సిచ్యువేషన్ జరుగుతుందంటే వెళ్ళి అక్కడ నిల్చొని కామ్గా చూస్తాడు. అదేంటో అది ఆయనకే అర్థం కావాలి. సో నేను ఎందుకు సాడ్ ట్రిప్ అన్నా అంటే మేము జస్ట్ కొడైకెనాల్ రీచ్ అవ్వకముందే వీ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. అండ్ ఈ ట్రిప్ ఎస్పెషల్లీ నాకు ఒక్కదానికే సాడ్ ట్రిప్. ఎందుకంటే వాళ్ళకు ఒక చిన్న స్క్రాచ్ కూడా పడలేదు. అందులో ఎవరైనా హర్ట్ అయినరు అని అంటే నేను. మీరు కొడైకెనాల్ వ్లాగ్లో కూడా చూసి ఉంటే లైక్ నేను అదే అంటే నాకు ఇప్పటికీ ఒక డౌట్, నాకు ఇంతవరకు ఎవరు ఆ వీడియో చూసి అట్లీస్ట్ నా ఫేస్ ఎవరు అంత అబ్జర్వ్ చేయలేదా, లేదంటే ఏమో అయిందిలే అని అనుకున్నారా, లేదంటే అసలు ఏంటో అర్థం కాలే. బట్ యా మీరు నన్ను కొంచెం అంటే ఇది ఇప్పుడు కొంచెం బెటర్. బట్ కొడైకెనాల్ వ్లాగ్లో మీరు చూడొచ్చు చాలా డిఫరెన్స్ ఉంటుంది నా ఫేస్. సో మేము ఇక్కడ వాటర్ ఫాల్స్ ఫినిష్ చేసుకొని దారిలో ఇక్కడ ఆపినారు అంకుల్. మీకు స్ట్రైట్ చూస్తే వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి. అండ్ నేనేంటి నైట్ డ్రెస్ వేసుకున్నాను అనుకుంటున్నారా? యా, ఇట్స్ ఎ లాంగ్ స్టోరీ. చాలా టైం పడుతుంది. ఐ హోప్ నేను ఈ వీడియోలో మొత్తం చెప్పడానికే ట్రై చేస్తా. బట్ నిజంగా అంటే నా లైఫ్లో ఈవెన్ నేను ఫస్ట్ టైం అంటే షూట్స్కి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా నేను అంత సఫర్ అవ్వలేదు. బట్ ఏంటో చెప్తున్నా కదా, అది నా ఒక్కదానికే సాడ్ ట్రిప్ అయింది. బట్ వీళ్ళు అంటే లైక్ ప్రవీణ్, శ్రవణ్, మదన్ అండ్ చింటూ వీళ్ళ వల్ల నిజంగా నేను ఒక ఇన్సిడెంట్ ఫేస్ చేసిన, లేదంటే నేను యూజువల్గా మనకి ఇలా యాక్సిడెంట్ అయింది అంటే మనం ఒక డిఫరెంట్ జోన్లో ఉంటాం. బట్ స్టిల్ నేను ఒక మంచి వైబ్లో ఉన్నా అని అంటే వాళ్ళు ఆ వైబ్ నాకు తీసుకొచ్చినారు. అంటే నన్ను నవ్విపియడం కానీ, నిజంగా వాళ్ళు ఎప్పుడు ఇట్లా పక్కన ఉంటే ఆల్మోస్ట్ ఎప్పుడు నవ్విపియడం, జోకులు చేయడం ఇదే ఉంటుంది. సో నేను అవన్నీ మర్చిపోయినా. బట్ నాకు ఆ భయం అట్లనే ఉండిపోయింది. డ్రైవింగ్ కానీ, అంటే వాళ్ళు డ్రైవ్ చేసేటప్పుడు కానీ, నిద్రలో కానీ లైక్ సడన్గా ఉలిక్కి పడడం అదంతా నేను చాలా ఫేస్ చేసిన. సో కొడైకెనాల్కి రీచ్ అవ్వకముందే మాకు ఆ ఇన్సిడెంట్ అయింది కాబట్టి కొడైకెనాల్లో ఆల్మోస్ట్ మేము 3 days ఏమో స్టే చేసినాం. అక్కడి నుంచి లైక్ మేము కేరళ స్టార్ట్ అయిపోయినాం. సో కొడైకెనాల్లో ఆ ఇన్సిడెంట్ అదంతా నేను సెట్ అయిపోయినా, ఆల్ గుడ్ అనుకున్నా. యాక్చువల్లీ మేము కేరళ వెళ్ళొద్దు అని అనుకున్నాం. బట్ ఏమనిపించింది అంటే ఓకే ఇంత దూరం వచ్చి మళ్ళీ ఒక 150 kilometers అనుకుంటా అక్కడ నుంచి, ఎందుకు మళ్ళీ దగ్గరే కదా వెళ్ళేసి వెళ్దాం అన్నట్టు వచ్చేసినాం. బట్ వచ్చిన తర్వాత మేము ఇక్కడికి ఎర్లీ మార్నింగ్ రీచ్ అయినాం, మేము ఉండే స్టే దగ్గరికి. సో రీచ్ అయినాం ఎర్లీ మార్నింగ్. ఏమో నాకు వామిటింగ్ అయిన తర్వాత ఓకే నేను ఏమనుకున్నా మొత్తం ఘాట్ రోడ్ కదా, మేబీ అందుకే అయి ఉంటుందేమో అనుకున్నా.
బట్ కట్ చేస్తే సరే వామిటింగ్ అయింది, వెళ్ళి పడుకున్నా. ఇంకా నా బాడీ మొత్తం కొలాప్స్ అయిపోయింది. అంటే నేను అసలు లిటరల్గా నా బాడీలో అసలు ఓపిక లేదు, ఏం లేదు. ఇంకా అసలు నాకేం చేయడానికి అవ్వట్లేదు. ఏదన్నా తిందామన్నా కూడా ఇమ్మీడియట్గా మళ్ళీ వామిటింగ్స్. అట్లా డేలో ఆల్మోస్ట్ ఒక మ్యాక్సిమం 7 to 10 టైమ్స్ నేను వామిటింగ్ చేసుకొని ఉంటా. అసలు ఏం జస్ట్ ఇట్లా కదిలినా వామిటింగ్ రావడం. లిటరల్గా నాకు అసలు అదేం అర్థం అవ్వలేదు. ట్యాబ్లెట్ వేసుకున్నా వామిటింగ్స్ అవుతుంది, ఏదన్నా చిన్నగా తిన్నా వామిటింగ్ అవుతుంది. యాక్చువల్లీ అక్కడ ఫామ్లో జామ చెట్టు ఉండే అనమాట. సో అంత వామిటింగ్ అవుతుంది కదా, చెట్టుది తెంపుకొని తినాలి అనిపించిందా. ఇట్లా హ్యాపీగా తిన్నానో లేదో జస్ట్ తిని జస్ట్ ఇట్లా పడుకున్నా మళ్ళీ వామిటింగ్. నిజంగా అదొక ట్రామా లాగా అయిపోయింది నాకైతే. మేము ఎప్పుడు ట్రిప్కి వెళ్ళినా దట్టు కార్లో వెళ్తే మేము కొన్ని గ్రాసరీస్ తీసుకెళ్తాం ఇన్ కేస్ ఎక్కడైనా కుకింగ్ పాసిబిలిటీ ఉంటుందని. సో ఆ రోజు ఈవినింగ్ ఇంకా వీళ్ళే మంచిగా పప్పుచారు టమాటో కర్రీ కుక్ చేసినారు. సో అది మంచిగా తిన్నా. ఈవెన్ అది ఎక్కువ తిందామన్నా కూడా నాకు నిజంగా చాలా ఆకలి వేస్తుండే. బట్ ఓకే, కొంచెం మంచిగానే తిన్నా. తినేసి ఇంకా ఆ రోజు పడుకున్నా. నెక్స్ట్ డే ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోదాం అనుకున్నాం హైదరాబాద్కి. బట్ వీళ్ళు ఇంకా చెప్పిన గైడ్ని మాట్లాడి ఇంకా అతనే ఆ ప్లేసెస్ అన్నీ తిప్పేసి ఇంకా మేము హైదరాబాద్ స్టార్ట్ అయిపోయాము. బట్ తిరిగిన కొన్ని ప్లేసెస్ కూడా చాలా అంటే చాలా బాగుంది. నేనైతే కొంచెం అంటే ఆ ముందు రోజు జరిగిన ట్రామా నుంచి బయటికైతే వచ్చిన. సో కొంచెం రిఫ్రెష్ అయిపోయినా అనమాట. సో యాక్సిడెంట్ అయిందని వెళ్ళేటప్పుడు అరుణాచలం వెళ్దాం అనేసి అనుకున్నాం. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి అరుణాచలంలో దర్శనం చేసుకొని దెన్ మేము హైదరాబాద్ వెళ్ళిపోయినాం, వచ్చేసినాం. సో ఇది మా కేరళ ట్రిప్. నేను మోస్ట్లీ చాలా డేస్ నుంచి పెట్టొద్దు అని అనుకున్నా. బట్ ఏమో అంటే నాకు కూడా ఒక మెమొరీ లాగా ఉండాలి కదా. అంటే నేను చాలా వీడియోస్ తీసుకున్నా అండ్ ఫోన్లో ఎక్కువ రోజులు ఉన్నా కూడా అఫ్కోర్స్ సమ్ టైమ్ అవి డిలీట్ అయిపోవచ్చు, ఏదైనా అవ్వచ్చు. బట్ నాకు ఒక మెమొరీ లాగా ఉండాలి. అది సాడా హ్యాపీయా దట్స్ డిఫరెంట్. బట్ నేనైతే పోస్ట్ చేయాలి అని అనుకున్నా. యా, ఈ ట్రిప్ అయితే నాట్ ఫర్ మీ. అంటే ఇంకా ఎప్పుడు ట్రిప్కి వెళ్ళినా అసలు ఈ ట్రిప్లో జరిగిన ఒక్క ఇన్సిడెంట్ కూడా నాకు అసలు కావద్దు అని కోరుకుంటున్నా. అంటే కొన్నిసార్లు నాకు ప్రాబ్లం ఏంటంటే నాకు కొన్ని ప్లేసెస్లో ఆ వెదర్, ఆ ఫుడ్ నాకు కొంచెం టైం పడుతుంది నేను దానికి సెట్ అవ్వడానికి. సో దిస్ ఈజ్ అవర్ మున్నా ట్రిప్. హోప్ యూ లైక్ ఇట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.